హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చేప జనని ఎలా వండాలి, అలాగే ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు కనుక మీకు తెలిసాయంటే అస్సలు పక్కన పడేరనమాట. చాలామంది మార్కెట్కి వెళ్ళినప్పుడు, చేపలు కొనడానికి వెళ్ళినప్పుడు అందులో ఉన్న జనని చెత్త అని పక్కన పడేస్తుంటారు. కానీ ఆ చెత్తలోనే చాలా విటమిన్స్ అనేవి ఉన్నాయండి. ఇందులో విటమిన్ ఏ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ పెరుగుతుంది. అలాగే రక్తహీనతతో బాధపడుతున్న వారు చాలా క్యూర్ అయిపోతారనమాట. అలాగే విటమిన్ డి ఉండడం వల్ల ఎముకలు, దంతాలు బలంగా అవుతాయి. అలాగే పుచ్చిపొళ్ళు అనేవి రాకోకుండా ఉంటాయి అన్నమాట. అలాగే ఇప్పుడున్న పిల్లల్లో ఎక్కువ శాతం కంటి సమస్యలతోటి, మతిమరుపుతోటి చాలా ఇబ్బంది పడుతున్నారు కదండి చదువుకునే పిల్లలు. అటువంటి వారికి కనుక ఈ చేప జనని ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే మతిమరుపు అనేది అస్సలు ఉండదు. అలాగే వారి కంటి చూపు కూడా చాలా మెరుగవుతుంది అనమాట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ అద్భుతమైన చేప జనని ఎలా వండాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో వాటర్ అనేది 1 లోటా వరకు పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత ఇప్పుడు ఒక క్లాత్ తీసుకోండి, కాటన్ క్లాత్ ఏదైనా పర్వాలేదు. ఇలా తీసుకొని ఈ బౌల్ పైన ఇలా వేసేయండి. ఇలా వేసిన తర్వాత చేప జనని తీసుకొని దీనిపైన వేసేసి చుట్టూ కూడా ఈ క్లాత్ని ఇలా కవర్ చేసేయండి. ఇలా కవర్ చేసేసి ఒక తాడుతో మొత్తం కూడా చుట్టూ గట్టిగా కట్టేయండి. ఇలా కట్టేసిన తర్వాత ఇందులో కొంచెం గల్లులుప్పు కానీ లేదా సాల్ట్ ఉంటే సాల్ట్ కానీ యాడ్ చేయండి. అప్పుడు ఇందులో ఉన్న ఆ డస్ట్ అంతా కూడా మనకి క్లాత్ పైకి వచ్చేస్తుంది అనమాట. ఆ లోపల ఉన్న జనపైన ఉన్న డస్ట్ అంతా కూడా ఉడికిన తర్వాత అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఈ గ్యాస్ పైన ఈ బౌల్ అనేది ఇలా పెట్టేయండి. ఇలా పెట్టేసి ఒక పావు గంట సేపు లో ఫ్లేమ్లో, ఒక పావు గంట సేపు హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోండి. ఒక పావు గంట తర్వాత మూత తీసి చూడండి, మనకి ఇది కుక్ అయిపోయి ఉంటుంది. చూడండి, అందులో ఉన్న డస్ట్ అంతా కూడా పైకి వచ్చేసింది చూసారా. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. ఇది ఎమ్మటినే చేయి పెట్టుకోకుండా ఇది దింపేసి ఇందులో ఉన్న వాటర్ మొత్తం వంపేసి ఇందులో చల్లటి వాటర్ అనేవి పోసుకోండి. ఇలా 2-3 సార్లు పోసిన తర్వాత వంపేసి మరలా ఇంకొకసారి చల్లటి వాటర్ అనేది పోస్తే మనకి మూట ఒప్పడానికి వీలుగా ఉంటుందన్నమాట. లేకపోతే చెయ్యి అంతా కూడా కాలిపోతుంది. ఇప్పుడు చూడండి, మీకు ఈ డస్ట్ అనేది చూసారా కింద ఎలా ఉందో డస్ట్ అనేది. ఈ లోపల నుంచి ఇలా వచ్చేస్తుంది అనమాట మొత్తం డస్ట్ అంతా కూడా. ఇప్పుడు ఈ మొత్తం మూట అంతా కూడా ఇలా ఉప్పేద్దాం. ఇలా ఉప్పేసి క్లాత్ మొత్తం తీసేసి ఇప్పుడు జన చూడండి, మీకు గట్టిగా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇది మీరు ఫ్రై అయినా చేసుకోవచ్చు, లేదా పులుసు కూరలో అయినా వేసుకోవచ్చు. మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకొని తినవచ్చు అన్నమాట. ఇదిగోండి చూడండి, చక్కగా మనకి గడ్డలాగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇలా తీసుకున్న ఈ జనని మీరు కట్ చేసి అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా అలా ఉంచేసి చిదిపేసిన తర్వాత ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే పులుసు కూరలో వేసాను అనమాట. ఇదిగోండి, ఇలా కొత్త ఉడికేటప్పుడు చేపల కూరలో మీరు కట్ చేసి అయినా సరే ఒక పక్కగా వేసుకోవాలన్నమాట. లేదా డైరెక్ట్గా అలా గడ్లాగా వేసేసినా కానీ మనకి చక్కగా పులుసు అనేది దానికి పట్టి చక్కగా కుక్ అయిపోయి మసాలాలతో చాలా టేస్టీగా ఉంటుందండి. కానీ చాలామంది తెలియక పులుసు కూరలో ముందుగానే చేపలతో సహా వేసేస్తుంటారు. అదేమో పులుసులో కలిసిపోయి మొత్తం కూడా విడిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇలా ప్రిపేర్ చేసుకొని వేసారంటే మనకి చక్కగా గడ్లాగా ఉంటుంది. పీసులు కింద చేసైనా సరే పిల్లలకి మీరు ప్లేట్లో పెట్టించేయచ్చు అనమాట. చాలా హెల్దీ అండి. ఇన్ని అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ చేప జనని ఇంకెప్పుడు చెత్తను పక్కన పడేరు కదా. మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసేసుకోండి, లేదా మీరు ఫ్రై లాగైనా చేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇప్పుడు మనకి ఇలా పులుసులాగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు లాస్ట్గా ఒక 10 నిమిషాలు కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మూత తీసి దీనిపైన కొత్తిమీరని చల్లుకొని దింపి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న చేప జన అనేది కుక్ అయిపోయింది మనకి. నేనైతే ఇలా ప్లేట్లో సర్వ్ చేశానండి. ఇప్పుడు మనం కట్ చేసుకుందాం. చూస్తుంటేనే నూరు ఊరిపోతుంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఎప్పుడైనా మార్కెట్కి వెళ్ళినప్పుడు చేప కడుపులో ఉన్న ఆ జనని పక్కన పడేయకోకుండా చెత్త అని ఇంటికి తీసుకొచ్చుకొని ఇలా ప్రిపేర్ చేసుకోండి. మీరు ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట దీన్ని. చాలామందికి డౌట్ అనమాట, ఇది నీచు వాసన వస్తుందేమో, ఎలా ఉంటుందో ఏంటని. అస్సలు రాదండి. మనం ఆల్రెడీ వేడి వాటర్లో కుక్ చేసాం కాబట్టి మనకి ఆ వాసన, అందులో ఉన్న డస్ట్ మొత్తం బయటకు వచ్చేసింది కాబట్టి ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. అస్సలు వాసన అనేది రాదు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేసినట్లయితే నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.